ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 9వ పాఠ్యాంశం అయిన ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు అనే పాఠ్యాంశంలో గత వీడియోలో అవిసీనియా నుండి శ్వాస వేర్లు ఉత్పత్తి అయ్యి ఏ విధంగా అనుకూలనాలు చూపిస్తాయో నేర్చుకున్నాము. అదేవిధంగా గులకరాళ్ళ మొక్కల గురించి నేర్చుకున్నాము. ఎడారి జంతువులలో ఉన్నటువంటి అనుకూలనాల గురించి నేర్చుకుంటూ కాంగ్రూ ఎలుక లేదా కంగారు ఎలుక అనేది జీవితకాలం అంతా నీరు త్రాగకుండా జీవిస్తుందని నేర్చుకున్నాము. ఇందులో భాగంగానే నీటి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు చెబుతూ సముద్ర ఆవరణ వ్యవస్థలో వివిధ లోతులలో కాంతి ప్రసార మార్గం చూపుతుందని దీన్ని ఆధారంగా చేసుకొని మరి సముద్రంలోని ఆ ప్రాంతాలను 3 మండలాలుగా విభజించి వాటిని నేర్చుకున్నాము. అవి ఒకటి యుపోటిక్ మండలమని, బెథియల్ మండలమని, అదేవిధంగా అబెస్సల్ మండలమని నేర్చుకున్నాము. యుపోటిక్ మండలం అనేది కాంతి ప్రసారం ఎక్కువగా లభించడం వల్ల దీన్ని కాంతి మండలం అంటామని, మరి బెథియల్ మండలంలో తక్కువ కాంతి లభించడం వల్ల కొంత చీకటిగా ఉంటుందని, అందువల్ల దీన్ని మనం బెథియల్ మండలంను మసక వెలుతురు మండలం అంటాము. అబెస్సల్ మండలం అనేది మరి సముద్రంలో కాంతి ప్రసరించని మార్గంగా చెప్పుకున్నాము. ఇది కాంతిరహిత మండలంగా చెప్పుకున్నాము. మరి వీటిలో ఉన్నటువంటి కొన్ని రకాల జీవులు కూడా చెప్పుకున్నాము. మరి ఈ వీడియోలో కాంతి ప్రసారం ఆధారంగా అనుకూలనాలు మనం చూస్తూ ఈ యొక్క యుపోటిక్ మండలం లేదా కాంతి మండలం, అదేవిధంగా బెథియల్ మండలం లేదా మసక వెలుతురు మండలం, అబెస్సల్ మండలం లేదా కాంతిరహిత మండలంలోని అనుకూలనాల గురించి ఈ యొక్క వీడియోలో మనం వివరంగా నేర్చుకుందాం. మొదటిగా యుపోటిక్ మండలం. ఈ మండలంలో నివసించే జీవులు చాలా వరకు తేలేవి, అదేవిధంగా ఈదేవి. యుపోటిక్ మండలంలో నుండి ఈ యొక్క జీవులు సాధారణంగా నీటిపైన తేలేవి లేదా ఈదేవిగా ఉంటాయి. ఈ యుపోటిక్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు అనేవి మెరిసే శరీరాలను కలిగి ఉంటాయి. యుపోటిక్ మండలంలో ఉన్నటువంటి చాలా వరకు జీవులు ఈ యొక్క నీటిలో తేలేవి లేదా ఈదేవి ఉంటాయి. మరి ఈ యుపోటిక్ మండలంలో ఉన్నటువంటి ఈ జీవుల యొక్క శరీరాలు అనేవి మెరిసేవిగా ఉంటాయి. ఇవి కాంతిని పరావర్తనం చెందించి ప్రకాశవంతంగా ఉన్న నీటి ఉపరితలంలో కలిసిపోయే విధంగా చేస్తాయి లేదా పారదర్శకంగా ఉంటాయి. ఇక నెక్స్ట్ పోతే ఈ యుపోటిక్ మండలంలో మొక్కలు దాదాపు ఆకుపచ్చగా ఉంటాయి. అంటే యుపోటిక్ మండలం అనేది కాంతి ఎక్కువగా లభించేటువంటి మండలంగా మనం చెప్పుకున్నామండి. ఈ యొక్క కాంతి ఎక్కువగా లభించడం వల్ల మరి ఈ యొక్క మండలంలో, ఈ యొక్క యుపోటిక్ మండలంలో మొక్కలు అనేవి దాదాపుగా ఆకుపచ్చగా ఉంటాయి. అందుకే ఈ యుపోటిక్ మండలంలో కిరణజన్య సంయోగ క్రియ గరిష్టంగా జరుగుతుంది. కారణం ఏంటంటే ఈ యొక్క యుపోటిక్ మండలంలో మరి కాంతి అనేది ఎక్కువగా ప్రసరిస్తుంది. అంటే ఇది వెలుతురు మండలముగా మనము చెప్పవచ్చు. మరి ఈ యొక్క యుపోటిక్ మండలం యొక్క లోతు ఎంత ఉంటుంది సార్ అంటే 0 నుండి 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ యుపోటిక్ మండలం యొక్క లోతు ఎంత ఉంటుంది సార్ అంటే 0 నుండి 200 మీటర్ల లోతు, అంటే ఉపరితలం నుండి 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది ఈ యొక్క యుపోటిక్ మండలము. దీనిలో కాంతి అనేది ఎక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి ఇది కాంతి మండలం చెప్పవచ్చు. ఈ యొక్క మండలంలో సాధారణంగా మరి జీవులు అనేవి
తేలేవి లేదా ఈదేటువంటి జీవులు అనేవి ఈ యొక్క మండలంలో ఈ యొక్క యుపోటిక్ మండలం ఉంటాయి. అదేవిధంగా ఈ యుపోటిక్ మండలం యొక్క మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవుల యొక్క దేహం అనేది మెరుస్తూ ఉంటాయి. జీవుల యొక్క దేహం అనేది మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క యుపోటిక్ మండలంలో మొక్కలు దాదాపు ఆకుపచ్చగా ఉంటాయి. అందుకే ఈ మండలంలో కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా జరుగుతుంది. దేంట్లో అండి? ఈ యొక్క యుపోటిక్ మండలంలో. ఈ యుపోటిక్ మండలంలో ఆకర్షణీయమైన మొక్కలు, అదేవిధంగా జంతువులు అనేవి అనేకం జీవిస్తున్నాయి. అంటే యుపోటిక్ మండలం అంటే ఏంటి? సముద్రం యొక్క మరి పై భాగంలో అంటే 0 నుండి 200 మీటర్ల లోతు ఉన్నటువంటి ఈ యొక్క నీటి యొక్క ఆ భాగాన్ని మనం ఈ యొక్క యుపోటిక్ మండలం అంటాము. ఈ యొక్క యుపోటిక్ మండలంలో మరి ఆకర్షణీయమైన మొక్కలు, అదేవిధంగా జంతువులు అనేవి అనేకం జీవిస్తుంటాయి. మరి ఈ యొక్క యుపోటిక్ మండలంలో మరి ఏ జీవులు నివసిస్తాయి సార్ అంటే ఉదాహరణకు ట్రైడ్స్, అదేవిధంగా హెర్రింగ్స్ లేదా హెర్రింగ్ చేపలు, ట్రైడ్స్ లేదా ట్రౌడ్స్ అంటాం మనం. ట్రౌడ్స్ అదేవిధంగా హెర్రింగ్ చేపలు, అదేవిధంగా డాల్ఫిన్, జెల్లీ ఫిష్, అదేవిధంగా ప్రవాలాలు, అదేవిధంగా వృక్ష ప్లవకాలు, అదేవిధంగా డయాటమ్లు, అదేవిధంగా శైవలాలు అనేవి ఈ యొక్క యుపోటిక్ మండలంలో ఉంటాయి. చూడండి, ఈ యొక్క యుపోటిక్ మండలంలో సాధారణంగా జీవులు అనేవి తేలేవి లేదా ఈదేవి ఉంటాయి. వీటి యొక్క జీవుల యొక్క దేహము అనేది, శరీరం అనేది మరి మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ మండలంలో దాదాపు మొక్కలు అనేవి ఆకుపచ్చగా ఉంటాయి. అందువల్ల ఈ యొక్క మండలంలో కిరణజన్య సంయోగక్రియ అనేది గరిష్టంగా జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ మండలంలో ఆకర్షణీయమైనటువంటి ఆ యొక్క మొక్కలు, అదేవిధంగా జంతువులు అనేవి అనేకం ఉంటాయి. మరి ఈ యొక్క యుపోటిక్ మండలంలో మరి ఏ జీవులు ఉంటాయంటే సార్ అంటే ట్రౌడ్స్, అదేవిధంగా హెర్రింగ్ చేపలు, అదేవిధంగా డాల్ఫిన్, జెల్లీ ఫిష్, ప్రవాలాలు, అదేవిధంగా వృక్ష ప్లవకాలు, అదేవిధంగా డయాటమ్లు, అదేవిధంగా శైవలాలు ఉంటాయి. ఈ యొక్క డయాటమ్స్ మనం ఏమిటంటే సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్ళు అంటాము. ఈ యొక్క డయాటమ్లను మనము టూత్ పేస్ట్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ యొక్క డయాటమ్స్ మనం ఏమంటామంటే వృక్షరాజ్య ఆభరణాలు అంటామని కూడా మనము 9వ తరగతిలోని మన వర్గీకరణ అనేటువంటి పాఠ్యాంశంలో ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈ యొక్క యుపోటిక్ మండలంలో అంటే కాంతి ప్రసరించినటువంటి సముద్రం పై భాగంలో అనగా 0 నుండి 200 మీటర్ల లోతు ఉన్నటువంటి నీళ్ళలో దాదాపు ఈ యొక్క యుపోటిక్ మండలం దాదాపు 80% సముద్రంలోని మొక్కలు, అదేవిధంగా జంతువులు అనేవి ఈ మండలంలో ఉంటాయి. అంటే సముద్రంలో ఉన్నటువంటి 100% మొక్కలు, జంతువులు మరి దాదాపుగా 80% అనేవి ఈ యొక్క 80% మొక్కలు, అదే జంతువులు అనేవి ఈ యొక్క యుపోటిక్ మండలంలో ఉండటం అనేది జరుగుతుంది. అంటే మొక్కలు, జంతువులు అధిక భాగము అనేవి ఈ యొక్క యుపోటిక్ మండలంలో అనగా 80% ఈ యొక్క సముద్రం నుండి ఈ యొక్క యుపోటిక్ మండలంలో ఉండటము జరుగుతుంది. ఇది యుపోటిక్ మండలము. రైట్. రెండవది బెథియల్ మండలం. ఇది మస్కా వెలుతురు మండలం అని కూడా దీన్ని మనం అనవచ్చు. ఎందుకు సార్ అంటే ఈ ప్రాంతంలో కొంతవరకు మాత్రమే కాంతి అనేది పడుతుంది. అంటే సముద్రము ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఇదంతా నీరు, ఇది ఒక భాగము, ఇది ఒక భాగము, ఇది ఒక భాగం. ఇదేమో యుపోటిక్ మండలము, ఇదే బెథియల్ మండలము, ఇదే వచ్చేసి
అడుగున ఉన్నది ఈ యొక్క అబేసల్ మండలము అని మనం చెప్పుకున్నాం. ఇక సముద్రంలో రెండవ మండలమైనటువంటి అంటే కాంతిని అంటే మసక అంటే తక్కువ కాంతి లభించడం వల్ల ఈ యొక్క మండలం అనేది కొంత చీకటిగా ఉంటుంది. అంటే మసకగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బెతెల్ మండలాన్ని మనము మసక వెలుతురు మండలము అంటాము. మసక వెలుతురు మండలం అంటాము. రైట్. ఇక సముద్రంలో రెండవ మండలమైనటువంటి ఈ యొక్క బెతెల్ మండలంలో ఎరుపు మరియు గోధుమ వర్ణపు శైవలాలు, అదేవిధంగా స్పంజికలు, ప్రవాల భిత్తికలు, కొరల్ రీఫ్స్, అదేవిధంగా స్తూపాకార శరీర నిర్మాణం గల స్క్విడ్లు, అదేవిధంగా తిమింగలాల లాంటి పెద్ద జంతువులు మొదలైనవి ఉంటాయి. రైట్. ఈ యొక్క బెతెల్ మండలంలో మరి చీకటిగా ఉంటుంది. అంటే కాంతి అనేది తక్కువగా ఉంటుంది. మరి ఇది ఎంతవరకు ఉంటుంది సార్ అంటే ఇది మొదటి మండలమైనటువంటి యుపోటిక్ మండలం అంటే 0 నుండి 200 తర్వాత 200 మీటర్ల తర్వాత ఈ యొక్క 200 మీటర్ల నుండి 2000 మీటర్ల వరకు 2000 మీటర్ల లోతు వరకు ఉంటుంది ఈ యొక్క బెతియల్ మండలము. ఇది మస్కా మండలం అంటాము. ఎందువలంటే ఈ యొక్క మండలంలో కాంతి అనేది తక్కువగా ప్రసరిస్తుంది కనుక. మరి ఈ యొక్క బెతియల్ మండలంలో ఏముంటుంది సార్ అంటే ఎరుపు మరియు గోధుమ వర్ణపు శైవలాలు, అదేవిధంగా స్పంజికలు, అదేవిధంగా ప్రవాల భిత్తికలు, స్తూపాకార శరీర నిర్మాణం గల ఈ యొక్క స్క్విడ్లు, స్తూపాకార నిర్మాణం గల ఈ యొక్క స్క్విడ్లు, మరి తిమింగలాలు లాంటి పెద్ద పెద్ద జంతువులు మొదలైనవి ఈ యొక్క బెతెల్ మండలంలో ఉంటాయి. కొన్ని రకాల జంతువుల శరీరాలు బల్లపరుపుగా ఉంటాయి. ఈ బెతెల్ మండలములో సముద్రములోని రెండవ మండలమైనటువంటి మసక మండలమైనటువంటి తక్కువగా వెలుతురు ఉన్నటువంటి మండలమైనటువంటి ఈ యొక్క బెతెల్ మండలములో ఉన్నటువంటి కొన్ని రకాల జంతువుల యొక్క శరీరాలు ఎలా ఉంటాయి సార్ అంటే బల్లపరుపుగా ఉంటాయి. అంటే బెతెల్ మండలంలోని ఉన్నటువంటి కొన్ని జీవుల యొక్క లేదా కొన్ని జంతువుల యొక్క శరీరాలు అనేవి బల్లపరుపుగా ఉంటాయి. ఏంటి సార్ బల్లపరుపుగా ఉన్నటువంటి మరి శరీరాలు కలిగినటువంటి జీవులు ఏంటి సార్ అంటే ఉదాహరణకి రేఫిష్. ఏంటంటే రేఫిష్. ఈ యొక్క రేఫిష్ అనేది మరి జీవి యొక్క శరీరం అనేది బల్లపరుపుగా ఉంటుంది. రేఫిష్ కొన్నింటికి తక్కువ వెలుతురులో చూడడానికి వీలుగా సున్నితంగా విశాలమైన పెద్ద కళ్ళు ఉంటాయి. అంటే కొన్ని జంతువుల యొక్క శరీరాలేమో బల్లపరుపుగా ఉంటాయి. ఉదాహరణ రైఫిష్. మరి కొన్నింటికి తక్కువ వెలుతురులో చూడడానికి ఎందుకు తక్కువ వెలుతురు ఉంచారంటే కాంతి అనేది రెండవ మండలానికి పోతున్నప్పుడు కాంతి యొక్క ప్రకాశం తగ్గడం వల్ల అక్కడ చీకటి ఉంటుంది, తక్కువ వెలుతురు ఉంటుంది. ఈ తక్కువ వెలుతురులో మరి కొన్ని జంతువులు చూడడానికి ఏమవుతుందంటే ఆ జంతువుల యొక్క మరి కండ్లు అనేవి మరి సున్నితంగా ఉండేటువంటి విశాలమైన పెద్ద కళ్ళను కలిగి ఉంటాయి. ఈ యొక్క బెతెల్ మండలంలో ఉన్నటువంటి జీవుల యొక్క కండ్లు అనేవి. రైట్. ఇక మూడవది ఇది రేచాప. ఇది రేచాప. మూడవది సముద్రంలో మూడవ మండలం అయినటువంటి అంటే కాంతి అసలే ప్రసరించినటువంటి చీకటి మండలం అయినటువంటి లేదా కాంతి రహిత మండలం అయినటువంటి ఈ యొక్క మూడవ మండలాన్ని మనం ఏమంటాం సార్ అంటే అబైసల్ మండలం అంటాము. ఏమంటాం? అబైసల్ మండలం అంటాము. రైట్. ఈ యొక్క అబైసల్ మండలం అనేది సముద్రం యొక్క అడుగు భాగం ఉన్నటువంటి మూడవ మండలముగా మనము చెప్పవచ్చు. ఈ యొక్క సముద్రము అడుగు భాగం ఉంది కాబట్టి ఈ యొక్క సముద్రపు అడుగు భాగం ఉన్నటువంటి ఈ యొక్క అబైసల్ మండలంలో సూర్యకాంతి అనేది పూర్తిగా అందదండి. సూర్యకాంతి అనేది పూర్తిగా అందదు. కాబట్టి ఈ మండలము ఏ మండలము అబైసల్ మండలము సంవత్సరం పొడవునా చల్లగా అదేవిధంగా చీకటిగానే ఉంటుంది. ఈ యొక్క కాంతి పడకపోవడం వల్ల ఆ యొక్క మండలం అనేది సంవత్సరం పొడవునా చల్లగా అదేవిధంగా చీకటిగానే ఉంటుంది. కనుక ఇక్కడ
కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఎందుకు జరగదు సార్ అంటే, ఈ యొక్క కాంతి అనేది ఆ యొక్క సముద్రం యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అబెస్సల్ మండలం ప్రసరించదు కాబట్టి, అక్కడ ఎలాంటి మొక్కలు అనేవి ఉండవు కాబట్టి, ఈ యొక్క అబెస్సల్ మండలంలో ఎట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. ఇక సముద్రపు అడుగు భాగాల్లో నివసించేటువంటి జంతువులు చాలా వరకు పరభక్షకాలు మరియు పారిశుద్ధ్య జీవులు. అంటే ఈ యొక్క సముద్రపు అడుగు భాగం ఉన్నటువంటి ఈ యొక్క అబేసల్ మండలంలో కిరణజన్య సమీకరణ అనేది జరగదు. ఈ యొక్క సముద్రపు అడుగు భాగం ఉన్నటువంటి ఈ యొక్క అబేసల్ మండలంలో ఎలాంటి జంతువులు ఉంటాయి సార్ అంటే పరభక్షకాలు ఉంటాయి. అదేవిధంగా పారిశుద్ధ్య జీవులు అనేవి ఈ యొక్క అబేసల్ మండలంలో ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క జీవులు అంటే అబేసల్ మండలంలో ఉన్నటువంటి జీవులు ఎలా ఉంటాయంటే భక్షించబోయే జంతువులు తప్పించుకోకుండా ఉండేందుకు పెద్ద పెద్ద జంతువులకు విశాలమైన నోరు, పెద్దగా వంకర తిరిగిన పండ్లు ఉంటాయి. అంటే ఈ యొక్క అబేసల్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క జంతువులకి ఎలా ఉంటాయంటే జంతువులు ఆ జంతువులు వేటినైతే భక్షిస్తాయో ఆ భక్షించే ఆ జంతువులు తప్పించుకోకుండా వాటికి విశాలమైన నోరు అంటే అబేసల్ మండలం ఉన్నటువంటి ఆ యొక్క జీవులకు విశాలమైన నోరు, అదేవిధంగా పెద్దగా వంకర తిరిగిన పెద్దగా వంకర తిరిగిన పండ్లు ఉంటాయి. ఈ యొక్క అబేసల్ మండలంలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క జీవులకు. ఇది అబేసల్ మండలము. ఇక నెక్స్ట్ పోతే ఈ జీవులలో ఏ జీవులలో అబేసల్ మండలములో నివసించేటువంటి జీవులలో అస్థిపంజరం ఉండకపోవడం, బల్లపరుపు శరీరాలు లాంటి ఇతర లక్షణాలు గమనించవచ్చు. అంటే అబేసల్ మండలము అంటే సముద్రపు అడుగు భాగం వంటి మూడవ భాగం వంటి ఈ యొక్క అబేసల్ మండలములో ఉన్నటువంటి ఆ జీవులు ఎలా ఉంటాయి సార్ అంటే ఆ జీవులలో ఎలాంటి అస్థిపంజరం అనేది ఉండదు. రెండవది అబేసల్ మండలంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవులు ఎలా ఉంటాయి సార్ అంటే వాటి యొక్క శరీరం అనేది బల్లపరుపు లాంటి శరీరాలు కలిగి ఉంటాయి. ఇంకా ఎలా ఉంటుంది సార్ అంటే ఈ యొక్క అబేసల్ మండలంలో ఉన్నటువంటి ఈ జీవులకు పొట్ట కింద కళ్ళ చుట్టూ పొట్ట కింద ఈ యొక్క అబేసల్ మండలములో ఉన్నటువంటి జీవులకు పొట్ట కింద అదేవిధంగా కళ్ళ చుట్టూ మరియు శరీర పార్శ్వ భాగాలలో కాంతిని ఉత్పత్తి చేసే ప్రత్యేక అవయవాలు ఉంటాయి. అంటే ఈ జీవుల యొక్క పొట్ట క్రింద అదేవిధంగా కళ్ళ చుట్టూ శరీర పార్శ్వ భాగాల్లో ఈ యొక్క కాంతిని ఉత్పత్తి చేసేటువంటి ప్రత్యేక అవయవాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క అబేసల్ మండలంలో ఈ యొక్క చీకటి మండలంలో ఈ యొక్క కాంతిరహిత మండలంలో ఉన్నటువంటి కొన్ని జీవులలో మరి కళ్ళు ఉంటాయి కానీ అవి పనిచేయవు. కళ్ళు ఉన్నప్పటికీ కళ్ళు పనిచేయవు. ఇది అబేసల్ మండలము. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క అబేసల్ మండలంలో ఉన్నటువంటి జీవులు ఈ యొక్క అబేసల్ మండలము లేదా కాంతి రహిత మండలం చీకటి మండలం నుండి ఈ యొక్క మండలంలో మరికొన్ని జీవులు జీవ సందిప్తి వలన చీకటిలో కూడా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అంటే జీవ సందిప్తి అంటే ఏంటి? వాటి యొక్క శరీర భాగాల నుండి కాంతిని వెదజల్లుతాయి. ఉదాహరణ మినుగురు పురుగు కూడా జీవ సందిప్తిని చూపుతాయి. మరి ఈ యొక్క అడుగు భాగంలో అసలే చీకటిగా ఉంటుంది ఈ యొక్క అబేసల్ మండలంలో. మరి ఉన్నటువంటి ఈ జీవులు కొన్నిటిలో జీవ సందిప్తి ఉంటుంది. ఈ యొక్క జీవ సందిప్తి వలన చీకటిలో కూడా ఇవి ప్రకాశవంతంగా కనిపిస్తాయి. జీవ సందిప్తి అంటే వాటి యొక్క శరీర భాగాల నుండి కాంతిని వెదజల్లడము. ఇది జీవ సందిప్తి. రైట్. ఇక్కడ మీకు తెలుస్తున్నటువంటి ఒక చిన్న పట్టిక చూద్దామండి. మీకు తెలుసా? రైట్.
ఎలక్ట్రిక్ ఈల్ చేపలు ఎలక్ట్రిక్ ఈల్ చేపలు దాదాపు 600 వోల్టుల విద్యుత్తుని ఉత్పత్తి చేయగల సామర్థ్యము కలిగి ఉంటాయండి. అంటే ఈల్ చేపలు అనేవి ఒక రకం ఉంటాయండి. ఈ యొక్క ఈల్ చేపలు ఏంటంటే మరి 600 వోల్టును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ విద్యుత్తును ఉపయోగించి అవి శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకుంటాయి. మరి ఎందుకు ఈ యొక్క విద్యుత్తును మరి ఉత్పత్తి చేస్తున్నాయంటే, ఈ యొక్క విద్యుత్తును ఉపయోగించి మరి తమ శరీర భాగం నుండి విద్యుత్ రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ విద్యుత్తును ఉపయోగించి అవి ఈ యొక్క ఈల్ చేపలు శత్రువుల బారి నుండి తమను తాము కాపాడుకుంటాయి. వీటి పేరు ఈల్ అనగా సర్పం అయినప్పటికీ ఇది పాము కాదు, ఒక రకమైన కత్తి చేప మాత్రమే. ఈల్ చేప అంటే ఒక రకమైన కత్తి చేప అని అర్థం. ఒక రకమైన కత్తి చేప. ఇది సముద్రం పైన కాంతి ప్రసరించే మార్గాన్ని బట్టి ఆ యొక్క సముద్రంలో మరి ఉన్నటువంటి మండలాలు యుపోటిక్ మండలము, అదేవిధంగా బెతేల్ మండలం, అదేవిధంగా అబేసల్ మండలం. యుపోటిక్ మండలం అనేది ఎక్కువ కాంతి ఉండడం వల్ల దీన్ని ప్రకాశవంతంగా ఉంటుంది. మరి బెతేల్ మండలం అనేది తక్కువ కాంతి లభించడం వల్ల ఇది కొంత చీకటిగా ఉంటుంది. అబేసల్ మండలం అనేది అసలు కాంతి అనేది లభించకపోవడం వల్ల ఈ యొక్క చిమ్మ చీకటిగా ఉంటుంది. ఈ యొక్క అబేసల్ మండలము ఇది చిమ్మ చీకటిగా ఉంటుంది. అబేసల్ మండలం ఇవి కాంతి ప్రసారం ఆధారంగా ఈ యొక్క జీవులు సముద్రం నీటిలో అనుకూలాలు మనం చూసామండి. ఇక నెక్స్ట్ పోతే మంచినీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థ చూద్దామండి. రైట్. మంచినీటి ఆవరణ వ్యవస్థలు 2 రకాలండి. మంచినీటి ఆవరణ వ్యవస్థలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటంటే స్థిర నీటి ఆవరణ వ్యవస్థ, ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ. స్థిర నీటి ఆవరణ వ్యవస్థ అంటే స్థిరంగా ఉన్నటువంటి మంచినీటి ఆవరణ వ్యవస్థ అని అర్థం. ఇక రెండవది ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ అంటే నీరు అనేది ప్రవహించడం ద్వారా ఏర్పడే ఆవరణ వ్యవస్థను ప్రవాహ నీటి ఆవరణ వ్యవస్థ. చిన్న మడుగు మొదలుకొని కొలనులు, పెద్ద సరస్సులు, నదుల వరకు ఇవి వివిధ పరిమాణాలలో ఉంటాయి. ఈ యొక్క మంచినీటి ఆవరణ వ్యవస్థ అనేది చిన్న మడుగు మొదలుకొని కొలనులు, అదేవిధంగా పెద్ద సరస్సులు, నదుల వరకు వివిధ పరిమాణాలు ఉంటాయి ఈ యొక్క మంచినీటి ఆవరణ వ్యవస్థ. రైట్. హైదరాబాదులోని ఉస్మాన్ సాగర్, అదేవిధంగా దుర్గం చెరువు, సమీర్పేట్ చెరువు, ములుగులోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు, మహబూబ్ నగర్లోని కోయిల్ సాగర్, నిజామాబాద్లోని ఆలీ సాగర్ మొదలైనవి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మంచినీటి జలాశయాలు మరియు ఆవరణ వ్యవస్థలుగా చెప్పవచ్చండి. తెలంగాణ ఈ యొక్క జలాశయాలు అదేవిధంగా ఆవరణ వ్యవస్థలు చెప్పవచ్చు. ఏంటివి? హైదరాబాద్ ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, అదేవిధంగా సమీర్పేట చెరువు, ములుగులోని వడ్డేపల్లి చెరువు, ఖమ్మంలోని పాలేరు చెరువు, మహబూబ్ నగర్లోని కోయిల్ సాగర్, నిజామాబాద్లోని అలీ సాగర్ మొదలైనవి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని మంచినీటి జలాశయాలు
మరియు ఆవరణ వ్యవస్థలు. ఆవరణ వ్యవస్థలు. సముద్ర ఆవరణ వ్యవస్థల మాదిరిగానే సముద్ర ఆవరణ వ్యవస్థల మాదిరిగానే సరస్సులోని పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సరస్సు అంటే మంచినీరు అన్నమాట. త్రాగేటువంటి నీరు, మంచినీరు. సరస్సులోని పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వీలుగా సరస్సులో కాంతి ప్రసారాన్ని బట్టి 3 మండలాలుగా లేదా జోన్లుగా విభజించారు. అంటే ఈ యొక్క సముద్రంలో కాంతి అనేది ఏ విధంగా ప్రసరిస్తుందో ఆ యొక్క కాంతి ప్రసారాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క సరస్సును 3 మండలాలుగా లేదా 3 జోన్లు విభజించారు. అవి వేలాంచల మండలం. దీన్ని లిట్రోరల్ మండలం అంటాము. లిట్టోరల్ మండలం లేదా లిట్టోరల్ మండలం, దీన్ని మనం వేలాంచల మండలం అంటాము. 2 లిమ్నోటిక్ మండలము. 3వది ప్రొపండల్ మండలం. అంటే ఏ విధంగా మరి సముద్రంలో మరి కాంతి ప్రసారం ఆధారంగా మరి సముద్ర ఆవరణ వ్యవస్థను 3 మండలాలుగా, అంటే యుపోటిక్ మండలంగా, అదేవిధంగా బెథియల్ మండలంగా, అదేవిధంగా ఈ యొక్క అబెసల్ మండలంగా ఏ విధంగా విభజించామో అలానే ఈ యొక్క సరస్సులోని పర్యావరణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి సరస్సులో ఉన్నటువంటి ఆ జీవజాతులను వాటన్నిటిని అధ్యయనం చేయడానికి ఈ యొక్క వీలుగా సరస్సులో కాంతి ప్రసరించే ఆ యొక్క మార్గాన్ని బట్టి ఈ యొక్క సరస్సును 3 మండలాలుగా లేదా 3 జోన్లుగా విభజించారు. అవి 1 వేలాంచల మండలం. దీన్ని మనం లిట్టోరల్ అన్న వేలాంచల అన్న ఒకటి. వేలాంచల మండలం లేదా లిట్టోరల్ మండలం. 2వది లిమ్నోటిక్ మండలము. 3వది ప్రొపండల్ మండలము. వీటి గురించి మనము నేర్చుకుందామండి. మరి ఈ జోన్లలో లేదా ఈ మండలాలలో ఏ మండలము? వేలాంచల లేదా లిట్టోరల్ లిమ్నోటిక్ మండలం. ఈ యొక్క ప్రపంచ మండలంలో కాంతి లభించే పరిమాణాన్ని బట్టి వివిధ రకాల జీవులు అనేవి జీవిస్తున్నాయండి. కాంతి లభించే పరిమాణాన్ని బట్టి వివిధ రకాల జీవులు జీవిస్తుంటాయి. అంటే కాంతి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక రకమైన జీవులు, తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో మరొక రకం జీవులు, అదేవిధంగా కాంతి ప్రసరించని మండలంలో మరొక జీవులు అనేవి జీవిస్తుంటాయి ఈ యొక్క సరస్సులలో. అదేవిధంగా కాంతి లవణీయత, ఆహారం, ఆక్సిజన్ వంటి వివిధ రకాల కారకాలు. కాంతి, లవణీయత, ఆహారం, ఆక్సిజన్ వంటి వివిధ రకాల కారకాలు జీవులపై, వాటి జనాభాపై రకరకాల ప్రభావితం చేస్తాయి. అంటే ఈ యొక్క సరస్సులో లభించినటువంటి ఆ యొక్క కాంతి, అదేవిధంగా సరస్సులో ఉన్నటువంటి ఆ యొక్క లవణీయత, సరస్సులో ఉన్నటువంటి ఆహారము, అదేవిధంగా సరస్సులో ఉన్నటువంటి ఆ యొక్క ఆక్సిజన్ వంటి వివిధ రకాల కారకాలు అనేవి జీవులపై, అంటే ఈ యొక్క సరస్సులో ఉండే ఆ యొక్క జీవులపై లేదా వాటి జనాభాపై రకరకాలుగా ప్రభావితము చేస్తాయి. ఇవి సరస్సులో ఉన్నటువంటి మండలాలు. సరస్సులో ఉన్నటువంటి ఈ యొక్క మండలాల్లో మొట్టమొదటి మండలము మరి లిట్టోరల్ మండలము. ఏంటి సార్? లిట్టోరల్ మండలము. ఈ యొక్క లిట్టోరల్ మండలాన్నే మనము వేలాంచల మండలం అని కూడా అంటాము. లిట్టోరల్ మండలాన్ని మనం ఏమంటామంటే వేలాంచన
వేలాంఛన మండలం అని కూడా అంటాం. మరి ఏ విధంగా సముద్రములో యుపోటిక్ మండలం అనేది మరి లోతు తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉంటుందో అదేవిధంగా ఈ యొక్క సరస్సులో కూడా సరస్సు ఒడ్డున లోతు తక్కువ గల భాగాన్ని ఈ యొక్క లిట్టోరల్ మండలం అంటారు. చూడండి మీరు ఈ యొక్క సరస్సులో ఉండే ఈ యొక్క మండలాలు తెలవాలంటే సముద్రంలో ఉండే మండలాలు మీరు నేర్చుకుని ఉండాలి. సముద్రంలో ఉండే ఆ యొక్క మండలం మీరు నేర్చుకుని ఉంటే ఈ యొక్క సరస్సులో ఉండే మండలాలు మీకు ఈజీగా వస్తాయి కనుక మీరు జాగ్రత్తగా వినాలి. రైట్. ఈ యొక్క లిట్టోరల్ మండలాన్ని మనము వేలాంఛన మండలం అంటాము. ఈ యొక్క లిట్టోరల్ మండలం అనేది మరి ఏ విధంగా యుపోటిక్ మండలం సముద్రంలో మరి యుపోటిక్ మండలము ఉపరితలంలో ఉంటుందో లోతు తక్కువ గల ప్రాంతం ఉంటుందో అలానే ఈ యొక్క లిట్టోరల్ మండలం కూడా సరస్సు ఒడ్డున తక్కువ లోతు గల మరి భాగం ఉంటుంది. ఈ యొక్క భాగాన్ని మనం అంటే లిట్టోరల్ లేదా వేలాంఛన మండలం అంటారు. సరస్సు ఒడ్డున లోతు తక్కువ గల వంటి ఈ యొక్క భాగాన్ని మనం అంటే లిట్టోరల్ మండలం లేదా వేలాంఛన మండలం అంటాము. మరి ఈ యొక్క మండలం అనేది సమీపములో నీరు మట్టితో కలిసి బురదగా ఏర్పడుతుంది. ఈ యొక్క మండలం అనేది సమీపంలో ఉండే ఆ యొక్క నీరు అదేవిధంగా మట్టితో కలిసి మరి బురదగా ఏర్పడుతుంది. సరస్సు ఒడ్డున వెచ్చగా ఉండేటువంటి పై భాగము అంటే సముద్రం యొక్క పై భాగంలో మరి కాంతి పడుతుంది కాబట్టి ఈ కాంతి పడడం వల్ల నీరు వేడిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సరస్సు ఒడ్డున వెచ్చగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సరస్సు యొక్క పై ఉండే యొక్క వెచ్చగా ఉండే ఈ పై భాగంలో మరి నత్తలు అదేవిధంగా రొయ్యలు అదేవిధంగా క్రస్టేషన్లు అదేవిధంగా చేపలు ఉభయచరాలు అదేవిధంగా తూనిగ గుడ్లు లార్వాలకు నిలయంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఈ లిట్టోరల్ మండలం అనేది ఒడ్డున వెచ్చకుంది కాబట్టి ఈ లిట్టోరల్ మండలంలో నత్తలు అదేవిధంగా రొయ్యలు అదేవిధంగా క్రస్టేషన్లు చేపలు ఉభయచరాలు తూనీగ గుడ్లు ఈ యొక్క లార్వాలకు నిలయంగా ఉంటాయి ఈ యొక్క లిట్టోరల్ మండలంలో. రైట్. ఈ మండలంలో ఈ యొక్క లిట్టోరల్ మండలంలో లేదా ఈ యొక్క మండలంలో అనేక జీవులు అభివృద్ధి చెందిన దృష్టి జ్ఞానం కలిగి ఉంటాయండి. ఎందుకంటే ఈ మండలంలో కాంతి అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ యొక్క కాంతి ఉండటం వల్ల ఈ యొక్క మండలంలో అనేక జీవులు మరి అభివృద్ధి చెందినటువంటి దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాయండి. ఈ యొక్క మండలంలో దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. అలానే సముద్రము యొక్క మరి మొదటి మండలం అంటే ఈ యొక్క యుపోటిక్ మండలంలో కూడా మరి కొన్ని రకాల జీవులు మరి దృష్టి జ్ఞానాన్ని అదేవిధంగా స్పష్టమైన దృష్టి జ్ఞానం కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క సరస్సులో ఉండే ఈ యొక్క జీవులు మొదటి మండలం ఉండేటువంటి ఈ యొక్క లిట్టోరల్ మండలం లేదా వేలాంఛన మండలం కూడా మరి దృష్టి జ్ఞానం కలిగినటువంటి జీవులు అనేవి అభివృద్ధి చెంది ఉంటాయి. ఈ యొక్క మండలంలో అనగా ఈ యొక్క లిట్టోరల్ మండలంలో వేగంగా ఈదగలిగే జీవులు తక్కువ రంగు గల అదేవిధంగా బూడిద వర్ణం శరీరం గల జీవులు నివసిస్తాయి. ఈ లిట్టోరల్ మండలంలో ఇంకెలా ఉంటుందంటే దృష్టి జ్ఞానం కలిగిన జీవులు నివసిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మండలంలో ఈదగలిగే జీవులు అదేవిధంగా తక్కువ రంగు గల జీవులు బూడిద రంగు వర్ణం శరీరం గల జీవులు నివసిస్తాయి. ఈ యొక్క లిట్టోరల్ మండలంలో అనేక రకాల మాస్ మొక్కలు అండి మాస్ మొక్కలు అదేవిధంగా బురద తామరలు వాలిస్నేరియా హైడ్రిలా లాంటి మొక్కలు ఇందులో ఉంటాయి. ఈ యొక్క మండలంలో ఈ యొక్క లిట్టోరల్ మండలంలో ఏముంటుంది సార్ అంటే మాస్ మొక్కలు అదేవిధంగా బురద తామరలు వాలిస్నేరియా అంటే మొక్కలు అదేవిధంగా హైడ్రిలా లాంటి మొక్కలు అనేవి ఈ యొక్క లిట్టోరల్ మండలంలో ఉంటాయి. ఏ విధంగా మరి సముద్రంలో యుపోటిక్ మండలంలో ఏ విధంగా ఆకుపచ్చగా ఉన్నటువంటి
మరి శైవలాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క సరస్సులో కూడా ఈ యొక్క ఆకుపచ్చని మొక్కలు అనేవి ఉంటాయి. ఈ యొక్క లిట్టోరల్ మండలం లేదా వేలాంచన మండలంలో కిరణజన్య సంయోక్రియ ఎక్కువగా జరుగుతుంది. కిరణజన్య సంయోక్రియ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఈ యొక్క లిట్టోరల్ మండలంలో మరి వ్యాలిస్ ఏరియా మరి మాస్ మొక్కలు అది బురద తామరలు హైడ్రా లాంటి మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్కలు ఉండడం వల్ల ఈ యొక్క మండలంలో ఈ యొక్క లిట్టోరల్ మండలంలో లేదా ఈ యొక్క వేలాంచన మండలంలో మరి కిరణజన్య సంయోక్రియ అనేది జరుగుతుంది. అదేవిధంగా సముద్రంలో కూడా మరి యుపోటిక్ మండలంలో కిరణజన్య సంయోక్రియ అక్కడ కూడా ఎక్కువగా జరుగుతుంది. మరి ఈ యొక్క మొక్కలే కాకుండా ఈ యొక్క యుపోటిక్ మండలంలో ఇంకేముంటుంది సార్ అంటే తాబేళ్ళు, పాములు, బాతులు అనేవి ఈ యొక్క మండలంలోని పరభక్షకాలుగా జీవిస్తాయి. ఈ యొక్క లిట్టోరల్ మండలంలో ఏమిటి అంటే తాబేళ్ళు, పాములు, బాతులు అనేవి ఈ యొక్క మండలంలో ఈ యొక్క లిట్టోరల్ మండలంలో మరి పరభక్షకాలుగా నివసిస్తాయి. ఈ యొక్క లిట్టోరల్ లేదా వేలాంచన మండలము ఇది లిట్టోరల్ మండలము. లిట్టోరల్ మండలము అంతేకాకుండా బాతులు కూడా ఈ యొక్క మండలంలో నివసిస్తాయండి. ఏమిటంటే బాతులు, పాములు అదేవిధంగా బాతులు కూడా ఈ యొక్క లిట్టోరల్ మండలంలో నివసిస్తాయి. ఇక సరస్సులో రెండవ మండలం అయినటువంటి లిమ్నోటిక్ మండలం చూద్దామండి. సరస్సులో రెండవ మండలము లిమ్నోటిక్ మండలము. లిమ్నోటిక్ మండలం అండి. మరి ఇక లిమ్నోటిక్ మండలం అనేది లిట్టోరల్ మండలము తర్వాత అంటే లిట్టోరల్ మండలం తర్వాత ఉన్నటువంటి మండలాన్ని మనము లిమ్నోటిక్ మండలం. లిట్టోరల్ లిమ్నోటిక్ గుర్తుంచుకోవాలి. లిట్టోరల్ లిమ్నోటిక్. లిట్టో ఇదే లిమ్నో. ఓకే. లిట్టోరల్ తర్వాత లిమ్నోటిక్ మండలం ఉంటుంది. మరి సరస్సులోని నీటి పై భాగం ఉపరితలంలో బయటకు కనిపించే భాగాన్ని లిమ్నోటిక్ మండలం అంటారు. సరస్సులోని మరి నీటి పై భాగం యొక్క ఉపరితలంలో బయటకు కనిపించినటువంటి యొక్క భాగాన్ని మనం అంటే లిమ్నోటిక్ మండలం అంటాము. ఈ భాగం అనేది తక్కువ కాంతిని స్వీకరిస్తుంది. ఏ విధంగా సముద్రములోని మరి రెండవ మండలం అయినటువంటి బెథెల్ మండలంలో ఏ విధంగా కాంతిని తక్కువగా ఉంటుందో సేమ్ అలానే ఈ యొక్క మంచినీటి ఆవరణ వ్యవస్థలో అయినటువంటి ఈ యొక్క సరస్సులో రెండవ మండలం అయినటువంటి ఈ యొక్క లిమ్నోటిక్ మండలం కూడా మరి ఈ భాగంలో మరి ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. ఎక్కువ భాగం కాంతిని స్వీకరిస్తుంది. మరి ఈ యొక్క మండలంలో అదేవిధంగా అక్కడ హిపోటిక్ మండలంలో అయితే ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. ఇక సరస్సులో అయితే ఇక లిమ్నోటిక్ మండలంలో ఎక్కువ కాంతిని స్వీకరిస్తుంది. మరి ఈ లిమ్నోటిక్ మండలంలో ఏమున్నాయి సార్ అంటే ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో ఎన్నో రకాల మంచినీటి చేపలు ఉంటాయి. ఈ యొక్క లిమ్నోటిక్ మండలం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో మంచినీటి చేపలు ఉంటాయి. అవి పరిసరాల్లో కలిసిపోయే విధంగా ప్రకాశవంతంగా ఉండే బూడిద వర్ణం, వెండి, నలుపు రంగు పులుసులను కలిగి ఉంటాయి. ఈ యొక్క మంచినీటి చేపలు ఉంటాయి. ఈ యొక్క మంచినీటి చేపలు ఎలా ఉంటాయంటే ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఈ యొక్క బూడిద వర్ణంలో ఉండి మరి వెండి నలుపు రంగు పులుసులను కలిగి ఉంటాయి ఈ యొక్క మంచినీటి చేపలు. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క లిమ్నోటిక్ మండలము ఈ యొక్క లిమ్నోటిక్ మండలం అనేది పారదర్శకంగా లేదా తెలుపు శరీరాలు గల డాఫ్నియా అదేవిధంగా సైక్లాప్స్, చిన్ని శ్రింఫ్ అటువంటి చేపలు వంటి ఈ యొక్క క్రస్టేసియాకు చెందినటువంటి జీవులు ఈ యొక్క క్రస్టేసియాకు చెందినటువంటి
జీవులు అనేవి ఈ యొక్క మండలంలో ఉంటాయి. ఏ మండలం సార్ అంటే లిమ్నోటిక్ మండలంలో. ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో పారదర్శకంగా లేదా తెలుపు శరీరాలు గల డాఫ్నియా, సైక్లాప్, చిన్ని శ్రింప్ చిన్ని శ్రింపు చిన్ని శ్రింపు చేపలు అనేవి చేపలు వంటి క్రస్టేసియాకు చెందిన జీవులు ఈ యొక్క మండలంలో అనగా లిమ్నోటిక్ మండలంలో ఉంటాయి. ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో ఇంకేముంటుంది సార్ అంటే నీటిపై తేలే గుర్రపు డెక్క దీన్ని మనము ఐకార్నియా అంటాము. ఇది భారతదేశానికి వలస వచ్చినటువంటి కలుపు మొక్కగా మనము చెప్పవచ్చండి. ఇది మన దేశం మొక్క కాదండి, ఇది గుర్రపు డెక్క అనేది, రైట్. ఈ యొక్క లిమ్నోటిక్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో నీటిపై తేలేటువంటి గుర్రపు డెక్క ఐకార్నియా, అదేవిధంగా అంతర తామర, అదేవిధంగా ఉల్ఫియా అని మనం అంటే ఆవృత బీజాల్లో అతి చిన్న మొక్కగా చెప్పొచ్చండి. ఆవృత బీజాల్లో అతి చిన్న మొక్క చెప్పొచ్చు, దీన్ని ఉల్ఫియా. మరి నీటిపై తేలినటువంటి మొక్కలను గుర్రపు డెక్క, అదేవిధంగా అంతర తామర, ఉల్ఫియా మొదలైన వాటితో పాటు శైవలాలు కూడా ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో ఉంటాయి. ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో ఏముండే సార్ అంటే మరి నీటిపై తేలే మొక్కలైనటువంటి గుర్రపు డెక్క, అంతర తామర, ఉల్ఫియా మొదలైన వాటితో పాటు వివిధ రకమైన శైవలాలు కూడా ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో కనిపిస్తాయండి. మరి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అనేది అధికంగా జరుగుతుంది. ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో కిరణజన్య సంయోగక్రియ అనేది అధికంగా జరుగుతుందండి. ఈ యొక్క లిమ్నోటిక్ మండలంలో ఇది లిమ్నోటిక్ మండలము. అయితే ఈ యొక్క లిట్టోరల్ మండలము మొదటగా చెప్పినటువంటి ఈ యొక్క లిట్టోరల్ మండలం లేదా వేలాంఛన మండలం అంటండి, వేలాంఛన మండలము. మరి ఈ యొక్క మొదటగా చెప్పినటువంటి ఈ యొక్క లిట్టోరల్ లేదా వేలాంఛన మండలము, అదేవిధంగా ఈ యొక్క రెండవది లిమ్నోటిక్ మండలాలు రెండు కూడా కాంతి ప్రసార మండలాలండి. అంటే లిట్టోరల్ మండలం అంటే మొదటి మండలం అంటే లిట్టోరల్ మండలము లేదా వేలాంఛన మండలము, అదేవిధంగా ఈ యొక్క రెండవ మండలం అంటే ఈ యొక్క లిమ్నోటిక్ మండలం రెండు కూడా కాంతి ప్రసార మండలాలే. ఇవి రెండవ మండలము. ఇకపోతే సరస్సులలో మరి మూడవ మండలము, సరస్సు ఆవరణ వ్యవస్థలో మూడవ మండలం ఏంటంటే ప్రొపండల్ మండలము. ఏంటంటే ప్రొపండల్ మండలము, రైట్. ఈ యొక్క ప్రొపండల్ మండలము అనేది తక్కువ వెలుతురు కలిగి మసకగా అదేవిధంగా చల్లగా ఉంటుందండి. ఈ యొక్క సరస్సు ఆవరణ వ్యవస్థలోని సరస్సులో ఉన్నటువంటి మూడవ మండలం అయినటువంటి ఈ యొక్క ప్రొపండల్ మండలం అనేది తక్కువ వెలుతురును కలిగి మసకగా అదేవిధంగా చల్లగా ఉంటుందండి. అదే సముద్రపు ఆవరణ వ్యవస్థలో అయితే మరి అబేసియల్ మండలం అనేది మసకగా చల్లగా ఉంటుంది. మరి ఇక్కడ సరస్సులలో అయితే మూడవ మండలం అయినటువంటి ఈ యొక్క ప్రొపండల్ మండలం అనేది మరి తక్కువ వెలుతురును కలిగి మసకగా అదేవిధంగా చల్లగా ఉంటుంది. ఈ యొక్క ప్రొపండల్ మండలంలో చాలా వరకు పరపోషకాలు ఉంటాయి. ఈ ప్రొపండల్ మండలం ప్రాంతంలో చాలా వరకు పరపోషకాలు
అదేవిధంగా పూతికాహారులు అండి. పరపోషకాలు లేదా పూతికాహారులు అంటాము. ఈ యొక్క పరపోషకాలు, పూతికాహారాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క ప్రొఫండల్ మండలములో, 3వ మండలంలో. ఈ మండలములో ఈ మండలములోని జీవులు చాలా వరకు సరస్సు అడుగు భాగంలో నివసిస్తాయి. ఎందుకు సరస్సు అడుగు భాగంలో నివసిస్తాయంటే, ఇది సరస్సు యొక్క అడుగు భాగమైనటువంటి మండలం కాబట్టి, మరి ఈ జీవులు అంటే ఈ మండలంలోని జీవులు అన్నీ కూడా సరస్సు యొక్క అడుగు భాగంలో నివసిస్తాయి. ఇవి నీటిలో చిన్న చిన్న జీవులను తినే భక్షకాలుగా లేదా వ్యర్థాలు, విసర్జ్య పదార్థాలు భక్షించే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి. ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు అనేవి నీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న జీవులను తినే భక్షకాలుగా భక్షకాలు లేదా వ్యర్థాలు, విసర్జక పదార్థాలను భక్షించే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాయి ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో. అంటే సరస్సులో 3వ మండలం అంటే ఈ యొక్క ప్రొఫండల్ మండలం అనేటువంటి ఈ యొక్క జీవులు. రైట్. ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో మరి ఏ జీవులు ఉంటాయి సార్ అంటే, ఈ యొక్క ప్రొఫండల్ మండలములో మరి రొయ్యలు, ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో మరి రొయ్యలు, అదేవిధంగా పీతలు, ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో రొయ్యలు, పీతలు, ఈల్ వంటి చేపలు, అదేవిధంగా ఇసుక దొండులు, ఇది కూడా ఒక రకమైనటువంటి చేప అండి. ఇసుక దొండులు, అదేవిధంగా నత్తలు, తాబేళ్ళు మొదలగునవి నివసిస్తాయి. అంటే సరస్సు యొక్క అడుగు భాగమైనటువంటి ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో ఏముండు సార్ అంటే, ఈ యొక్క మండలంలో రొయ్యలు, అదేవిధంగా పీతలు, దీన్ని మనం ఎండ్రకాయలు అంటాము లేదా ఎండ్రకిచ్చలు అంటాము. రొయ్యలు, పీతలు, అదేవిధంగా ఈల్ చేపలు, వీటిని మనం విద్యుత్ చేపలు అంటామండి. ఈల్ చేపలు, అదేవిధంగా ఇసుక దొండులు, అదేవిధంగా నత్తలు, తాబేళ్ళు మొదలైనవి ఈ యొక్క 3వ మండలమైనటువంటి ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో నివసిస్తాయి. అంటే సరస్సులోని ఈ యొక్క 3వ మండలమైనటువంటి ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో ఇవి నివసించడము జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే, ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో ఇవి అడుగు భాగంలో చేరే మృత జంతువులను, ఈ యొక్క ప్రొఫండల్ మండలములో నివసించేటువంటి జీవులు అడుగు భాగంలో చేరే మృత జంతువులను భక్షించుటకు వీలుగా అనుకూలనాలను కలిగి ఉంటాయండి. అంటే ప్రొఫండల్ మండలంలో నివసించేటువంటి జీవులు ఎలా ఉంటాయంటే, అడుగు భాగంలో చేటువంటి ఆ యొక్క మృత జంతువులను భక్షించడానికి వీలుగా ఈ యొక్క జీవులు అనుకూలనాలను కలిగి ఉంటాయి. అనేక రకాల పూతికాహార బ్యాక్టీరియాలు వ్యాపించి మృత జీవులను కుళ్ళింప చేయడంలో తోడ్పడతాయి. ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో అడుగు భాగములోని మట్టిలో కుళ్ళిపోతున్న వృక్ష జంతువుల అవశేషాలు నీటిని మలినపరుస్తాయి. ఈ యొక్క అడుగు భాగంలో ఉన్నటువంటి కుళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క మొక్కల, అదేవిధంగా జంతువుల యొక్క అవశేషాలు అనేవి ఏం చేస్తాయంటే నీటిని మలినపరుస్తాయి. అందుకే అడుగు భాగంలోని జంతువులు ఆహార సేకరణ కోసం దృష్టి కంటే వాసన, వినికిడి జ్ఞానంపై ఎక్కువగా ఆధారపడతాయండి. అందుకనే ఈ జీవుల యొక్క ఈ యొక్క ప్రొఫండల్ మండలం అంటే అడుగు భాగం ఉంటే ఈ యొక్క ప్రొఫండల్ మండలం ఉండే ఈ యొక్క జీవులలో దృష్టి ఎక్కువ ఉండదండి. అంటే దృష్టి కంటే ఈ జీవులలో ఎక్కువగా ఏంటిది ఈ యొక్క వాసన సంబంధించినటువంటి జ్ఞానము, అదేవిధంగా వినికిడి సంబంధించిన జ్ఞానం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటాయి ఈ యొక్క ప్రొఫండల్ మండలం నివసించేటువంటి ఈ యొక్క ప్రొఫండల్ మండలంలో నివసించేటువంటి ఈ యొక్క జీవులు. ఇక నెక్స్ట్ పోతే, సరస్సు ఆవరణ వ్యవస్థలో ఉపరితల పొరలు పగటిపూట వేడెక్కుతాయి. ఎందుకంటే సూర్యకాంతి అనేది వీటిపైన పడడం వల్లండి. సరస్సు యొక్క ఆవరణ వ్యవస్థలో ఈ యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి ఈ యొక్క పొరలు అనేవి, ఉపరితలం నుండి పొరలు, ఏ పొరలు సార్ అంటే లిట్టోరల్ మండలము,
అదేవిధంగా ఈ యొక్క లిమ్నోటిక్ మండలం అండి. ఈ 2 మండలాలు అనేవి పగటిపూట వేడెక్కుతాయి. ఈ 2 కూడా కాంతి ప్రసారం ఎక్కువగా ఉన్నటువంటి మండలాలే. కనుక ఇవి పగటిపూట వేడెక్కుతాయి. లోతైన భాగాల పొరలు మాత్రం అంటే లోపల ఉన్నటువంటి ఈ యొక్క ప్రొఫైల్ మండలం అంటే లోతైన భాగం పొరలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రొఫైల్ మండలం లాంటివి మరి చల్లగా ఉంటాయి. తరచుగా కొన్ని జీవులు పగటిపూట లోతైన పొరలకు వలస వెళ్ళి రాత్రి వేళ చల్లబడిన తర్వాత పై పొరలకు చేరుతాయండి. ఈ విధంగా సరస్సుల నుండి కొన్ని రకాల జీవులు ఏం చేస్తాయంటే మరి పగటిపూట ఈ యొక్క పొరలైనటువంటి లిటోరల్ మండలము అదేవిధంగా ఈ యొక్క లిమ్నోటిక్ పొరలో ఉన్నటువంటి ఈ యొక్క జీవులు ఏం చేస్తాయంటే ఈ యొక్క వేడిని తట్టుకోవడానికి మరి పగటిపూట ఏం చేస్తాయంటే లోతైన పొరలకు వలస వెళ్ళి రాత్రి వేళ చల్లబడిన తర్వాత పై పొరలను చేరుతాయి. కొన్ని రకాల జీవులు ఈ యొక్క పై పొరలను చేరుతాయి. ఇవి సరస్సు మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి రకాలు. అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి రకాలు నిశ్చలమైనవి, అవి ప్రవహించేవి. అదేవిధంగా మంచినీటి ఆవరణ వ్యవస్థలో మరి కాంతి ప్రసరించే మార్గాన్ని బట్టి ఈ యొక్క మండలాలు మరి 3 రకాలని లిటోరల్ మండలం, అదేవిధంగా లిమ్నోటిక్ మండలం, అదేవిధంగా ప్రొపండల్ మండలం చెప్పుకున్నామండి. వీటిలో ఉన్నటువంటి జీవులు వాటి యొక్క అనుకూలనాలు మనము ఈ యొక్క వీడియోలో మనం చూడటం జరిగింది. ఇక నెక్స్ట్ వీడియోలో సరస్సులో కనిపించేటువంటి ఇతర రకాల జీవులు, అదేవిధంగా వాటి నీటి యొక్క లవణీయత, మరి చేపల యొక్క అనుకూలనాలు, మరి ఉష్ణోగ్రత మొక్కల్లో ఉన్నటువంటి అనుకూలనాలు, ఉష్ణోగ్రతలు జీవులలో అదేవిధంగా జంతువులలో అనుకూలన గురించి నెక్స్ట్ వీడియో మనం చూద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.